తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకి వాళ్ళ మేధస్సును కూడా ఈ సమాజానికి పెద్ద ఎత్తున వాడాలి అంటే వాళ్ళకు కూడా మనం కొంత ఒక వ్యాపారంలోనో లేకపోతే ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్పత్తి రంగాన్ని వాళ్ళ ద్వారా కూడా పెద్ద ఎత్తున చేపించగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి సమాజానికి కూడా పెద్దగా మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతా ఉంది. ఆ నమ్మకంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక స్కీమ్ ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకొని ఈ స్కీమ్ సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,250 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపాయలు ఇస్తాం. 6,250 crores as subsidy for an unemployed youth of the state in the first of its kind in the history of this state so far. సో ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే చదువుకొని ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఒక మేధస్సు కలిగిన ఒక యువతిని కానీ యువకుని కొద్దిగా మనం ఆర్థికపరమైన సహాయం అందించగలిగితే జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయం లోపల అంటే June 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మేము శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి తద్వారా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్ఎల్బిసి కన్వీనర్ గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అందరూ ఇదేం పెద్ద అమౌంట్ కూడా కాదు. మీకు ఇప్పుడే మా శ్రీధర్ గారు చెప్పారు టార్గెట్ దాదాపు 8 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం నుంచి క్రెడిట్ ప్లాన్ పెట్టుకున్నాం. 8 లక్షల కోట్ల పైబడి మీరు క్రెడిట్ ప్లాన్ లో మేము అడిగేది చాలా చిన్న అమౌంట్, 0.2% అంటే నథింగ్, మినిమం. ఇంత చిన్న అమౌంట్ ని అడుగుతున్నటువంటి సందర్భంలో మీరంతా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉండేటువంటి సబ్సిడీ సిస్టాన్ని పూర్తిగా రివర్స్ చేసి సబ్సిడీ 20%, 30% ఉండేది, లోనింగ్ అమౌంట్ 80%, 70% ఉండేది. దాన్ని మేము రివర్స్ చేసాం. సబ్సిడీ అమౌంట్ ని 70-80 చేసాం, లోన్ అమౌంట్ 20%, 10% కుదించాం. అంటే ఇది నథింగ్ ఫర్ ది బ్యాంక్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ ద సైజ్ ఆఫ్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ది స్టేట్. కాబట్టి దయచేసి మీరు మంచి మనసుతో హ్యూమన్ టచ్తో మీరు దీన్ని ప్రతి బ్యాంకర్ సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ది ఎస్ఎల్బిసి కన్వీనర్ టు అపాయింట్ one nodal officer only to monitor this for another week days at least, because it is already we are lagging behind 7 days as per our schedule and the calendar what all that we have announced earlier. So 7 days కవర్ చేసుకోవటానికి మళ్ళీ మీరు ఒక నోడల్ ఆఫీసర్ని, స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ని, అది కూడా జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారిని ఒకరిని పెట్టి వారి ద్వారా అన్ని బ్యాంక్స్కి, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి మాట్లాడించే క్రమం చేస్తే మేము అనుకున్నటువంటి 2వ తారీఖున అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ the SLBC convener to look into this and see to that he has been appointed.